కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు కుట్ర మరోసారి బట్టబయలైంది. మేడిగడ్డ కేంద్రంగా రేవంత్ సర్కారు చేస్తున్న క్షుద్ర రాజకీయం బయటపడింది. మేడిగడ్డ బ్యారాజ్కు సొంత ఖర్చులతో మరమ్మతులకు ఎల్ఎన్టీ సంస్థ ముందుకొస్తే కాంగ్రెస్ సర్కారు అనుమతి నిరాకరించింది. బ్యారాజ్ను రిపేరు చేయాలనుకున్న ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర రైతాంగం సాగునీరు లేక ఆగమైపోతే కాంగ్రెస్ సర్కారు మాత్రం కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను కొనసాగిస్తోంది. కాళేశ్వరంపై అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ రైతులను గోసపెడుతోంది. రైతుల ప్రయోజనాల కంటే తమకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కాళేశ్వరంపై పగబట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి తమ వైఖరి బయటపెట్టుకుంది. మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యాం నిర్మాణానికి వ్యూహాత్మకంగా అడ్డు తగులుతోంది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, మేడిగడ్డలో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేస్తే వచ్చే వానాకాలంలో నీటిని ఎత్తిపోసుకోవచ్చు. కానీ కాళేశ్వరాన్ని విఫలయత్నంగా చూపించే కుతంత్రంతో కాంగ్రెస్ పార్టీ విచక్షణ మరిచి విపరీత చర్యలకు పాల్పడుతోంది. మేడిగడ్డ మరమ్మతులపై మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఇప్పటికే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. పొలంబాట కార్యక్రమంతో రైతుల ఎండిన పంట పొలాలను సందర్శించి రైతులకు భరోసా ఇచ్చారు. మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యాం నిర్మించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను చేసి చూపిస్తాం. మరోవైపు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తిపోయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ రైతులంటే ఇసుమంత ప్రేమ లేని రేవంత్ సర్కార్ సాగునీరు ఇవ్వకుండా యాసంగి సాగును ఆగం చేసింది. రాష్ట్రమంతటా ఇప్పుడు రైతు వేదనే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎండిన పంట పొలాలు కనిపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు గత్యంతరం లేక ఆత్మహత్యల దిశగా అడుగులేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్కు మాత్రం చీమ కుట్టినట్లుగా లేదు. మేడిగడ్డలో కాపర్ డ్యాం నిర్మించేందుకు ఎల్ఎన్టీ కంపెనీ ముందుకు వచ్చినా కూడా రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. చిల్లర రాజకీయాలతో రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. దేశానికి అన్నం పెట్టే రైతులపై కాంగ్రెస్ సర్కారుకు ఎందుకింత కర్కశం? రైతులతో రేవంత్ సర్కార్ ఎందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే, కాంగ్రెస్ సర్కార్కు కాళేశ్వరంపై ఉన్న అక్కసు. కేసీఆర్ పై పగతోనే కాళేశ్వరాన్ని విఫలయత్నంగా చిత్రీకరించాలని రేవంత్ సర్కార్ బరి తెగిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా మేడిగడ్డ బరాజుకు మరమ్మతులు చేయకుండా కుట్రలకు పాల్పడుతుంది. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లకు కాపర్ డ్యాం నిర్మాణంతో మరమ్మతులు సాధ్యమేనని ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం అనుమతిస్తే తమ సొంత ఖర్చుతో మేడిగడ్డ బరాజుకు మరమ్మతులు చేస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసేందుకు ఇరిగేషన్ ఇంజనీర్లు సిద్ధమయ్యారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం ససేమీరా అంటోంది. అత్యవసర మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్లతో ఇంజనీర్లు సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హయ్యర్ కమిటీ సిఫార్సులు వచ్చిన తర్వాతే బరాజ్కు రిపేర్లు చేపట్టాలని మంత్రి గారు ఆదేశించారు. ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా వెళ్లడంపై ఈఎన్సీ అనిల్ కుమార్ నుంచి వివరణ కోరినట్టు తెలిసింది. మేడిగడ్డకు రిపేర్లు చేయకుండా ఉంచడమే కాంగ్రెస్ సర్కారు పాలసీగా కనిపిస్తోంది. నిర్మాణ సంస్థ స్వయంగా వచ్చిన సొంత ఖర్చులతో రిపేర్లు చేస్తామంటే ఏంటి సమస్య? ఎల్ఎన్టీ ప్రతిపాదనను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? నిన్నటిదాకా నిర్మాణ సంస్థ మరమ్మతులకు ముందుకు రావడం లేదని చెప్పిన సర్కార్ ఇప్పుడెందుకు మోకాలడ్డుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం, కాళేశ్వరం విజయవంతంగా నీటిని ఎత్తిపోయడం కాంగ్రెస్ సర్కారుకు ఇష్టం లేదు. కేసీఆర్ నిర్మించిన కారణం చేత తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరాన్ని నిర్వీర్యం చెయ్యాలని చూస్తోంది. అందులో భాగంగానే మేడిగడ్డకు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటోంది. రైతులపై ప్రేమ ఉన్న సర్కార్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందా? మేడిగడ్డ బరాజ్ దగ్గర సమస్య తలెత్తిన నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ పూటకో మాట మాట్లాడింది. అసలు రిపేర్లు సాధ్యం కాదని, మొత్తం కాళేశ్వరమే పనికిరాదని ముందు చెప్పింది. కుంగిన పియర్స్ మరమ్మతులకు నిర్మాణ సంస్థ ముందుకు రావడం లేదని కొన్నాళ్లు ప్రచారం చేసింది. ఈ ప్రచారాలను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సహా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తిప్పికొట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డులో హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల పక్షాన ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత తొందరగా కాపర్ డ్యాం నిర్మించి మేడిగడ్డ దగ్గర నీటిని ఎత్తిపోయాలని సూచించారు.
కానీ రైతుల కోణంలో చేసిన బీఆర్ఎస్ సూచనలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాజ్తో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా. తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. మాయ మాటలు, దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారుకు తెలంగాణపై ప్రేమ ఎందుకుంటుంది? అందుకే కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలతో రేవంత్ సర్కార్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గతంలో నిస్సిగ్గుగా మాట్లాడారు. అందుకు తగ్గట్టుగానే విద్వేష పాలన కొనసాగిస్తున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణలో అమలైన అద్భుతమైన అభివృద్ధి పథకాలను అటకెక్కించారు. కేసీఆర్ ను బద్నాం చేసేందుకు ప్రధానంగా తెలంగాణకు జీవధారగా మారిన కాళేశ్వరాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయ రంగంలో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయి. సమైక్య రాష్ట్రంలో సాగునీటికి గోసపడిన తెలంగాణ కాళేశ్వరంతో దేశానికి అన్నపూర్ణగా మారింది. ఇది కాంగ్రెస్ సర్కారుకు రుచించడం లేదు. అందుకే ఆది నుంచి మేడిగడ్డ చుట్టూ క్షుద్ర రాజకీయాలు చేస్తోంది. మేడిగడ్డలో పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టు కూలినట్లు గగ్గోలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డగోలు ఆరోపణలు చేసి అసత్య ప్రచారాలకు పాల్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇసుమంత అవగాహన లేకున్నా వ్యూహాత్మకంగా గత బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేసేందుకు విఫలయత్నం చేసింది. తెలంగాణ సాగుకు ఆయువు పట్టుగా మారిన కాళేశ్వరాన్ని కాలగర్భంలో కలిపే కుట్రలకు పూనుకుంది. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా కుతంత్రాలు అమలు చేస్తోంది. రాజకీయ క్రీడలో ప్రాజెక్టు ప్రయోజనాలను గాలి కొదిలేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కు మరమ్మతులు చేసి మళ్లీ నీటిని ఎత్తిపోయాల్సింది పోయి ఆరోపణలు, విమర్శలతోనే కాలం వెళ్లదీసింది. గతంలో ప్రాజెక్టును సందర్శించిన ఇంజనీర్ల బృందం సైతం త్వరితగతిన మరమ్మతులు చేయాలని సూచించింది. రానున్న వర్షాకాలంలో నీటి ఒత్తిడికి బరాజులు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తోంది. కాళేశ్వరం ధ్వంసమైతేనే తమకు రాజకీయంగా లాభం చేకూరుతుందనే సంకుచిత స్వభావంతో రేవంత్ సర్కార్ ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమకు రాజకీయమే ముఖ్యమని భావిస్తోంది కాంగ్రెస్ సర్కార్. మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా అబద్ధమేనని తెలుసుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఎంతో కాలం పట్టలేదు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలను బీఆర్ఎస్ పటాపంచలు చేసి ప్రజలకు వాస్తవాలను వివరించింది. మేడిగడ్డ రిపేర్లపై ప్రభుత్వం ఆడిన నాటకం ఇప్పుడు బట్టబయలైంది. తొలుత ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థపై కూడా రేవంత్ సర్కారు ఒత్తిడి చేసింది. రిపేర్లు చేయడానికయ్యే ఖర్చులను తాము భరించలేమని నిర్మాణ సంస్థ చేత బలవంతంగా ప్రకటనలు చేయించిన పాపం కూడా రేవంత్ సర్కారుదే. ఇప్పుడు తాజాగా సొంత ఖర్చులతో రిపేర్లు చేయిస్తామని ఎల్ఎన్టీ ప్రకటించడంతో కాంగ్రెస్ సర్కార్ డిఫెన్స్ లో పడింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డకు రిపేర్లు చేయకుండా కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రపూరిత ధోరణి మరోసారి బయటపడింది. మొత్తంగా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ప్రకటనతో మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయి. మేడిగడ్డకు రిపేర్లు సాధ్యమేనన్న బీఆర్ఎస్ నేతలకు నిర్మాణ సంస్థ ప్రకటనలతో బలం చేకూరింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై ఇప్పుడు రైతులతో పాటు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ మళ్లీ కరువు నేలగా మార్చేందుకు కుట్రలు చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.